ఛానల్ కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త నిస్వార్థ ప్రజా సేవకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి స్టువర్టుపురం సంస్కరణలో భాగంగా బనగానపల్లిలో జరిగిన చోరీ కేసులో పోలీసులకు తిరిగి బంగారం అప్పగించడం వరకు తెలుసుకున్నాం కదండి. ఈరోజు మిగిలిన అంశాలు చూద్దాం. హాజరులో గైర్హాజరుని కరెక్ట్గా గుర్తించి డబ్బు ఆశకు లొంగిపోక నీతి నిజాయితీతో పనిచేసిన కానిస్టేబుల్ వల్ల దొంగలు దొరకడం జరిగింది. మిగిలిన 5 దొంగలు ఇంకా లొంగిపోవలసి ఉంది. బ్యాంకు దొంగల పేర్లు రుజువులతో సహా లభించగానే పోలీసు దాడితో అరెస్టు కాబడిన ఇతరులను వారి బంధువులను విడుదల చేశారు. ఆ తరువాత మిగిలిన నేరస్తులకు రోజు తిండికై కలెక్టర్తో సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. పునరావాస కార్యక్రమాలు సాగించాలనే అనుకున్నాం. ఆ తరువాత ఒక వారం రోజులకు కలెక్టర్ ఇతర సంక్షేమ అధికారులు ప్రయత్నం వలన పొలాలు పంచబడిన వారికి వ్యవసాయ పరికరాలు ఉచితంగా పంచే కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమంలో అప్పటి మంత్రి భాట్టం శ్రీరామమూర్తి గారు కాలనీకి వచ్చారు. బనగానపల్లి నేరనాయకుడు వల్లాగి ఈసాకు లొంగిపోతాడని కబురు చేశారు. నాకు కమిటీ పెద్దలకి చాలా మంచిదనిపించింది. వెంటనే ఏర్పాటు చేయండి అన్నాం. వల్లాగి ఈసాకు వచ్చి మంత్రి ముందు లొంగిపోయి తన తప్పిదాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరాడు. ఆ తరువాత పోలీసులు ఈసాకును అరెస్ట్ చేశారు. ఈసాక్ తన వంతు బంగారాన్ని డబ్బును పోలీసులకు అప్పగించినట్లు విన్నాము. ఈ లొంగుబాటును మేము చాలా సబబైన పనిగా భావించాము. వారి మనసులో ఏదో కలత వేస్తున్నది. ఆ కలత వారిని మంచివైపు తిప్పవచ్చునని తలంచాము. ఆ తరువాత సంవత్సరాలలో ఆనాటి మా ఆలోచన నిజమయ్యింది. అప్పుడే మారిన ఈసాక్ మత ప్రచారకుడు అయ్యాడు. ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ది రికార్డ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ హిస్ డైలీ బ్రెడ్ అండ్ బటర్. ఇది వాంటూన్ వాక్యం. ఇది ఒక అనుభవం. వెదులపల్లి పోలీస్ స్టేషన్లో 2 దళాలు పోలీసులు విడిది చేసి ఉన్నారు. హాజరులో ఉన్న నేరస్తులు బుద్ధిగా పొలం పనులు చేసుకుంటున్నారు. పారిపోయిన అనేకులు దొంగలు కాలనీకి రావడం లేదు. మొత్తం నేరస్తులపై మా పట్టు తప్పింది అని మేము తెలుసుకున్నా మేము చేయగలిగింది లేదు. మరో 3 రోజులకు మధ్యాహ్నం పూట చీరాల నుంచి ట్రంక్ కాల్ చేసి విజయవాడలోని నన్ను వెంటనే రమ్మని 2 నేరస్తులు లొంగిపోతామంటున్నారని సంగీతరావు అనే నేరస్తుడు మాట్లాడాడు. శ్రీ లవణం, నేను మరొక పత్రికా విలేకరి కలిసి స్టువర్టుపురానికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్నాం. ఆ రాత్రంతా చెట్ల కింద చలిలో వణుకుతూ మా చుట్టూ చేరిన పాత నేరస్తులు ఆడ మగ రకరకాల వార్తలు. ఇదిగో ఒక అరగంటలో ఒకడు వస్తున్నాడు, టైగర్ నాగేశ్వరరావు హామీ ఇవ్వమంటున్నాడు, శిక్ష పడనేకుండా చేస్తామని అని వార్తలు అందిస్తుంటే చలిమంట వెలుగులో చుట్టూ చేరిన వారి గాథలు వింటూ వారి ముఖాలలో భావాలు, ఎరుకల భాషలో వారు మాట్లాడుకునే రహస్యాలు చదువుతూ కూర్చున్నాం. తెల్లని ఇసుక దిబ్బలు, ఆ ఇసుక కుప్పల మధ్య ఆకుపచ్చని జీడి మామిడి గుబుర్లు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఎత్తుగా ఆ కాలనీ చరిత్రనంతా సంవత్సరాల తరబడి చూస్తూ ఉన్న నేరేడు వృక్షాలు. పగటిపూట స్టువర్టుపురం బాగుంటుంది చూడటానికి. ఇళ్ళు వీధులు కూడా శుభ్రంగా ఉంటాయి. దోమలు తక్కువ. కానీ రాత్రులు ఆ దృశ్యం మారిపోతుంది. స్టువర్టుపురం దొంగల కాలనీ అనే భయం మనసులో చేరుతుంది. భయం చేరగానే పగటిపూట కనిపించిన సుందర దృశ్యాలు, ఆ నల్లని గుబుర్లు, ఆ ఎత్తైన వృక్షాలు గాలికి ఊగుతూ 1000 చేతులతో మనల్ని చూస్తున్నట్లు ఉంటాయి. దూరాన కుక్కల అరుపులు, అతి నల్లని నిశ్శబ్దత ఈ భయాన్ని నిశ్శబ్దతను చీల్చుతూ పరుగు తీస్తున్నట్లే ఉంటాయి. ఈ రాత్రి దృశ్యాలు మామూలుగా అయితే మనిషిని నిలువునా వణికింపచేస్తాయి, బీసుకుపోయేటట్లు చేస్తాయి. మాకు మాత్రం భయం లేదు. స్టువర్టుపురంలో కాలు పెట్టిన నాటి నుంచి మాలో భయం అన్న మాటే రాలేదు. వీరిలో కృతజ్ఞత బాగా కనిపించేది. మీ అమ్మగారిని నగలు పెట్టుకుని రమ్మనమని చెప్పండి, మీ నిజాయితీ ఆమె నిర్ణయము తేలిపోయింది అని ఇతరులు అన్న మాటకు ఈ నేరస్తులు జవాబు విని నాకు మరింత వారిపై నమ్మకం కలిగింది. నా ఒంటి మీద నగలు, బంగారం, వెండి ఏమీ ఎప్పుడూ ఉండవు. మేము సిద్ధాంతరీత్యా
ఆభరణాలు అలంకారాలు ధరించము. ఆ నమ్మకం ఈనాటికి సడల్లేదు. మా అమ్మగారు అసలు నగలు ధరించరు. ఆమె ఒకవేళ ధరించి వచ్చినా ఆమె మీద ఈగ దోమ కూడా వాలవు అని వారి జవాబు. అది జవాబు కాదు, మాపై వారికి ఏర్పడిన అభిమానమని మాకు తెలుసు. చీకటి రాజ్యమేలే ఆ కాలనీ, అందులోని ఆ పేద ప్రజలు సమాజంలో దొంగగా తిరస్కరింపబడ్డ ఆ సాంఘిక విస్మృతులను తలుచుకుంటే జాలితో మనసు నిండిపోతుందే గాని భయం చోరలేదు. మాకు చలిమంట వేసేవారు కొందరు. వారి అనుభవాలు, చీకటి జీవితపు అవమానాలు, దెబ్బలు, చావులు వినిపించేవారు మరికొందరు. ఆ ఇసుకలోనే పడుకొని చలికి మునగదీసుకుని నిద్రపోయేవారిని చూచి ఈ పూట వీడు అన్నం తిని ఉండడు అని తెలుస్తూనే ఉంది. వాడు కావాటి గిన్నెలు కడుపులో పేగులకు. మేము దొంగలమే ఒప్పుకుంటాం. చిన్నయ్య ప్రారంభించాడు. కానీ మేము ఊహించని ప్లాన్లు మాకు చెప్పి మా చేత చేయించే తెల్ల చొక్కాల పగటి దొంగల్ని ఏమి చెయ్యాలో మీరే చెప్పండి. ఒకసారి ఒక ఆయన మా వద్దకు వచ్చాడు. ఆయన డ్రైవరు. ఒక పెళ్లి బృందాన్ని తాము బస్సులో తీసుకుపోతున్నారని మా సాయం కావాలని అన్నాడు. తాము బస్సును పలానా చోటకు రాగానే లైట్లు ఆర్పుతూ గుర్తు చెబుతారట. మేము రోడ్డు పక్క చెట్ల గుబురులో దాక్కుని ఉండి బస్సుకు అడ్డం రావాలి. ముందు డ్రైవర్ను కట్టేసి, అది నొప్పి తగలకుండా 2 దెబ్బలు వేసి ఆడవాళ్ళ నగలు డబ్బులు దోచుకోవాలి. అందులో తన భాగం సగం. ఇది ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారమే మేము చేశాం. కానీ కథ సుఖాంతం కాలేదు. మమ్మందరినీ ప్రక్క ఊర్లో పట్టేశారు, మా దొంగ సొమ్ముతో సహా. మేము మా ప్లాన్ ఇంజనీర్ గారి పేరు ముందు చెప్పాం. ఆయన మేము ఒకే జైల్లో పడ్డాం. ఇది చిన్నయ్య చెబుతూనే నవ్వుతున్నాడు. ఇలా అక్కడ ఉన్నవారు చెప్పే గాథలు ఎన్నెన్నో. ఈరోజు మనం స్టువర్టుపురంలో దొంగల లొంగుబాటుకు సంబంధించి కొన్ని అంశాలు చూసాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.